నమస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానంతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అటు సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సాయంత్రం ఖర్గే ఆయన సమక్షంలో కేకే కాంగ్రెస్ లో చేరనున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి కేకే ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానంతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అటు సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సాయంత్రం ఖర్గే ఆయన సమక్షంలో కేకే కాంగ్రెస్ లో చేరనున్నారు. రేవంత్ రెడ్డితో కలిసి కేకే ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు కేకే. అలాగే సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో కేకే చేరబోతున్నారు. ఇక రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన అనంతరం మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ రెడ్డికి తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు కె కేశవరావు, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు కూడా వెళ్లారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు కె కేశవరావు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడంతో ఇక నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయి నేతగా కొనసాగనున్నారు. ఇటు కేకే చేరికతో పాటుగా వివిధ రాజకీయ అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టుల భర్తీ, అదేవిధంగా కొత్త చట్టాల ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా మరొకసారి అధిష్టానంతో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయి నిర్ణయాలతో తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రం రేపు ఉదయం అక్కడే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మొత్తానికి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తర్వాత ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల్లో కాస్త వేగం పెరిగే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ అయితే సాగుతుంది. విజయచంద్ర, ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా టార్గెట్ 80 అనే లక్ష్యం నిర్దేశించుకుంది. దానిలో భాగంగానే ఈ పరిణామాలన్నీ చూడొచ్చా రాజేష్? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం ముందు ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లతో పాటుగా కొన్ని మేజర్ టాస్క్స్ కూడా ఉన్నాయి. 6 గ్యారంటీ స్కీమ్లను పక్కాగా అమలు చేయాలంటే ప్రభుత్వానికి కొన్ని నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా రాజకీయంగా పూర్తి స్థాయిలో ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. అనుకున్నట్టుగా ప్రభుత్వం ప్రజలకు ఇంకా చేరువగాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి ఆలోగా కొన్ని రాజకీయ పరమైన నిర్ణయాలు, ప్రభుత్వ పరమైన నిర్ణయాలు, పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు అధిష్టానం సంప్రదింపులు జరుపుతూనే నామినేట్ పదవుల భర్తీ కావచ్చు, కొత్త పీసీసీ చీఫ్ నియామకం కావచ్చు, మధ్యవర్గ విస్తరణ కావచ్చు, ఇలా ప్రతి అంశంలోనూ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతూ పూర్తి స్థాయి పరిపాలన పరమైన ముఖ్యమంత్రి విస్తరించాలని భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే దర్శనం 3 రోజుల కిందట ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి మరోసారి ఇవాళ ఢిల్లీ వెళ్లడంతో దీనిపైన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేకేతో పాటుగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతల త్వరలో కాంగ్రెస్ పార్టీ పోటీకి చేరే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని ఎప్పటికప్పుడు జాతీయ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటుగా రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఢిల్లీ పర్యటన వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పీసీసీ మంత్రివర్గ విస్తరణకి సంబంధించి ఈ ఢిల్లీ పర్యటన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే 4వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ ఇప్పటికే పార్టీ వర్గాలు ప్రభుత్వం భావిస్తుంది. ఈ దానిలో భాగంగానే గవర్నర్ తో భేటీ అయ్యారు స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,
సిఎస్ శాంతి కుమార్ లు వరుసగా గవర్నర్ తో కలుస్తూ వస్తున్నారు. గవర్నర్ రాజ్భవన్ సంబంధించినటువంటి అంశంలో కూడా కాస్త స్పష్టం ఉన్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే క్షేత్రమైన మంత్రివర్గ విషయాలకు ఉండే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి రాజ్భవన్ కాస్త సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే మరోసారి ఢిల్లీ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కేబినెట్ లో నలుగురికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తాను. ఆ నలుగురిలో ఆయా రాజకీయ సమీకరణలకు అనుగుణంగా, అదేవిధంగా సామాజిక వర్గాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి టీము కరెక్ట్ గా ఉండాలి, ఆ మంత్రివర్గం కూడా కరెక్ట్ గా ఉండాలనే అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిపైన స్పష్టత తీసుకురావడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్తున్నటువంటి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక ఇప్పటికే 12 మంది మంత్రులతో సహా 6 బెర్తులే ఖాళీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొన్ని జిల్లాలకు ఇంకా ప్రాతినిధ్యం దక్కలేదు. వారందరికీ సంబంధించి ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత ఫైనల్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రితో కలుపుకొని 13 మంది ప్రస్తుతానికి ఉన్నారు. మిగతా 6గురికి సంబంధించిన విషయంలో ప్రస్తుతం అయితే అధిష్టానం నుంచి 4 మాత్రమే గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆ 4లో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. సో ఈ 4 క్యాబినెట్ లో ఎవరెవరు చేరుతారని మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గతంలో కొన్ని పేర్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కొన్ని పేర్లు తెర మీదకి వచ్చాయి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి కొన్ని పేర్లు తెర మీదకి వచ్చాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి హైదరాబాద్ లో పార్టీని బలోపేతం చేయాలంటే 1-2 మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రజలంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి ఉంటుంది. కాబట్టి దానికి తోడు గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ సీట్లు గెలుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో అత్యధిక ఎమ్మెల్యే సీట్లు గ్రేటర్ హైదరాబాద్ నుంచి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నుంచి గెలిచిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరే అవకాశం ఉంది. అందులో ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల పార్టీని మరింతగా బలోపేతం చేయొచ్చు. తద్వారా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో కూడా బలోపేతమయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్. ఇక ఢిల్లీకి బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. సో అటు కాంగ్రెస్ లో చేరనున్నారు రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు. ఆయన పదవికి రాజీనామా చేసి, అలాగే ఇప్పటికే కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ కూడా కేశవరావుతో ఫోన్ లో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ సమక్షంలో, ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక ఢిల్లీ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ, ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో కూడా కేశవరావు చేరబోతున్నారు. సాయంత్రం ఖర్గే సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ లో చేరుతున్నారు.